తర్వాత ఉల్లాస్, పైని పాపన్, నాయాడి అనీష్, ఇక చివరిలో పాకాన్ బిజు. రేయ్, ఇది సాధారణమైన ఆట కాదురా, పెద్ద పోరాటం. నేను, నువ్వు, వాడు, వీడు అందరం బతికున్నామని చెప్పే పోరాటం. ఒక్క ఓటమి చాలురా మనం అందరం చచ్చిపోయామని చెప్పడానికి. గుర్తుపెట్టుకోండి. పదిహేను సంవత్సరాల పాటు కేరళలో ఉన్న టీంలన్నీ కూడా ఒక్కసారైనా వాళ్ళని ఓడించాలని వెంటపడి తిరుగుతుండేవాళ్లు. ఒకసారి కొచ్చు తెలియక తప్పు చేశాడు. టీం ఓడిపోయింది. కొచ్చు మోసం చేశాడని చెంగన్ అందరితో చెప్పాడు. ఆచార్య అది నమ్మారు. అలా కొచ్చుని టీం నుంచి పంపించేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకి అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. క్రమక్రమంగా ఆహా కనుమరుగైపోయింది. అలాంటి గొప్ప ఊరు నుంచి ఒక టీం వస్తోందంటే అంత తక్కువగా అంచనా వేయకండి. ఇది నా సలహా. ఆయన ఎక్కడెక్కడ ఉంటారని చెప్పారా? అదిగో సరే సరే, దిగురా, దిగు దిగు, వెళ్ళు. బండి పక్కన పెట్టేసి త్వరగా రా. అలాగే. అనయ్య, ఎలా ఉన్నారు? అనయ్య, అది మనకి ఇప్పుడు కోచ్గా ఈ పాత ఆహా టీం నుంచి ఎవరైనా వస్తారా? నాకు తెలిసి ఆ టీంకి చెందిన వాళ్ళు ముగ్గురు మాత్రమే ఈ ఊళ్ళో ఉన్నారు. చెంగన్, పైలి, కొచ్చు. కానీ చెంగన్ ఒక రకమైన వాడు, కొంచెం తిక్కుంది, గొడవ పడతాడు. ఇకపోతే పైలి వ్యవసాయం పనులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఇక కొచ్చు గురించి ఆచార్య చాలా బాధపడ్డారు. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే తిరుగులేదు. మీరు పని చేయండి, ముందుగా వెళ్లి పైలిని కలవండి. తను ఒప్పుకోకపోతే వెళ్లి చెంగన్ని కలవండి. మనిషికి మనసు ఉంటుంది కదా, ఒకవేళ మారినా మారొచ్చు. అన్నా, ఒకవేళ ఇద్దరు రాకపోతే కొచ్చు దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనిపించట్లేదు. అతని భార్య చనిపోయినప్పటి నుంచి పోటీకే వెళ్ళడం మానేశాడు. చాలా కష్టమే. అతను అడిగి ప్రయోజనం లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడి ఏది చెడగొట్టదు. నువ్వు నెత్తిగా మాట్లాడడం ఆపే. నువ్వు నోరు మూసుకో. హలో, ఎవరు లేరా? అక్క, ఇది పైలి అన్న ఇల్లేగా? అవును, మీరెవరు? అన్నున్నారా? లేరే. ఏంటి విషయం? లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఆయన మలబార్ వరకు వెళ్లారు. అలాగా? ఏ పని మీద వచ్చారు? తాడులాగే పోటీ గురించి మాట్లాడాలి. ఇలా చూడండి బాబు, పోటీలు గీటీలు వదిలేసి ఇప్పుడే మనిషి ప్రశాంతంగా జీవిస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి చెడగొట్టకండి. వెళ్ళొస్తాం అక్క. మంచిది, వెళ్ళరండి. ఏంట్రా ఆయన మాట్లాడలేదు? మొహం మొత్తం గడ్డ ఉంది, ఎలా మాట్లాడతారు? అనయ్య, మీరు ఏం చెప్పలేదే? అలాగే అన్నా. అన్నా, చంబన్ చేతిలో కత్తుందిరా, నాకు చాలా భయం వేసింది.